మీరు సపోజ్ ఎమర్జెన్సీకి వెళ్ళినారు, మీ డాక్టర్ చూస్తున్నారు అక్కడ ఎమర్జెన్సీలో ఒక హాస్పిటల్లో, సీరియస్గా ఉన్నారు పేషెంట్, ఒక ఇష్యూ ఉంది, ఒక సర్జరీ చేయాలన్నారు ఎమర్జెన్సీలో. సో మీకు ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం లేదనుకోండి, సపోజ్ మీకు చేసే డాక్టర్ ఐదర్ కాంపిటెంట్ అనిపించట్లేదు, లేదంటే ఇంకేమైనా భయాలు ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో మీరు ఏం చేయాలి? సో మీకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తాను. ఒక థింగ్ ఏంటి అంటే, మీరు ఒక పేషెంట్ లెక్క ఆలోచించాలి మీరు. లైక్ ఒక డాక్టర్ అనేట ఆయన చాలా ఇయర్స్ మెడికల్ కాలేజ్కి వెళ్ళారు, ట్రైనింగ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకున్న నాలెడ్జ్ వేరే, మీకున్న నాలెడ్జ్ వేరే. లైక్ మీరు చుట్టాలని అడగగలుగుతారు, గూగుల్లో చెక్ చేయగలుగుతారు, కానీ వీళ్ళకందరికీ ఉన్న నాలెడ్జ్ కూడా చాలా లిమిటెడ్ అండి, ఐదర్ త్రూ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే వాళ్ళ ఉన్న నమ్మకాల త్రూ కానీ. సో ఒక డాక్టర్ చెప్పేది మీరు నమ్మాలి, ఎందుకంటే మీకు ఇంకో ఆప్షన్ లేదు. మీకు అక్కడ మీకు తెలిసిన నాలెడ్జ్ చాలా లిమిటెడ్. మీరు ఎన్నోసార్లు వీటి వల్లనే మీరు డిలే చేస్తూ ట్రీట్మెంట్, పేషెంట్కి ఆ డిలే వల్లనే ఇష్యూస్ జరగగలుగుతాయి, లేదంటే మీ భయాల వల్ల కూడా మీ ట్రీట్మెంట్ని కరెక్ట్గా కానియకపోవచ్చు. సో ఇది ఒకటి మనకి ఫస్ట్ థింగ్. ఫస్ట్ మీరు నమ్మాలి, ఎందుకంటే ఒక డాక్టర్ అనేట ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఫస్ట్ థింగ్ ఒకటి ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చారు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఏమైనా మాల్ ప్రాక్టీస్ అట్లాంటివి చేసినా మనకు యాక్ట్ చేసే బాడీస్ ఉన్నాయి మనకి వాటి మీద, అవన్నీ కూడా లేని డాక్టర్సే అక్కడ మీ దగ్గర వర్క్ చేస్తున్నారు. సో అది నమ్మకం ఉండాలి ఫస్ట్. అండ్ ఎన్నో థింగ్స్ ఏంటి అంటే, మీకు తెలియదన్న సిచ్యువేషన్ నుంచే మీరు చూడాలి దాన్ని.